వెస్ట్ బెంగాల్లో బీజేపీ ఎందుకు గెలిచింది అనేది ఒక ప్రశ్న అయితే, మమతా బెనర్జీ ఎందుకు ఓడిపోయింది అనేది కూడా మరొక ప్రశ్న. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో సరే ఓటర్ల లిస్టులో తీసివేయబడినటువంటి ఓటర్ల సమస్యను కనుక పక్కన పెడితే ఇది ఖచ్చితంగానే చెప్తున్నాం టైలర్డ్ ఎలక్టరల్ రోల్స్ అని అంటున్నాము. ఎందుకనంటే ఇది ఖచ్చితంగా అదే. అయితే ఈ ఒక్క అంశాన్ని పక్కన పెడితే అక్కడ జరిగింది ఏమిటి అని కనుక చూసినట్లయితే, టీఎంసీ ప్రభుత్వం ఎక్కువ కాలం అనగా 15 సంవత్సరాలు పాలించినందువలన మమతా బెనర్జీ పాలనలో సమస్యలు, అవినీతి ఆరోపణలు ఈ యొక్క మార్పునకు దారి తీసినవి. అనగా ప్రజలు కూడా ఈ యొక్క మార్పు కోరినట్టుగా ఇక్కడ ఇవాళ వచ్చినటువంటి ఇప్పుడు వస్తున్నటువంటి 194 సీట్లలో ఆధిక్యత మరియు ఏఐటీసీ తృణమూల్ కాంగ్రెస్కు 91 సీట్లలో ఆధిక్యత ఇది రుజువు చేస్తున్నది. మళ్ళీ అట్లాగే ఓటర్ల యొక్క సమన్వయం, బీజేపీ మొత్తంగాను టీఎంసీ యొక్క ఓటర్స్ను అనగా యాంటీ టీఎంసీ ఓటర్స్ను ఖచ్చితంగా ఇది కన్సాలిడేట్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ మరియు కాంగ్రెస్ పార్టీల యొక్క ప్రాబల్యము మరియు వాటి యొక్క బలము తగ్గడం వలన బీజేపీ ప్రభుత్వము అక్కడ ప్రధానమైనటువంటి ఆల్టర్నేటివ్గా అనగా టీఎంసీకి ఆల్టర్నేటివ్గా బీజేపీ వాళ్ళు అక్కడ ప్రొటెస్ట్ రూపంలో కానీ ఫోకస్ చేయడంలో కానీ తమకు తాము ఎక్స్పోజ్ చేసుకోవడంలో కూడా వీళ్ళు సక్సెస్ అయ్యారు. కాబట్టి ఇది ఒక రెండవ కారణంగా ఇది చూడవచ్చు. మూడవది అమిత్ షా మోడీలు కలిసి టోటల్గా ఫోకస్ వెస్ట్ బెంగాల్ పైన చేశారు. అట్లాగే 10-15 రోజులు ముఖం వేసి కేంద్ర రాష్ట్ర బలగాలతో అనగా రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రమే అతి పెద్ద బలమైనటువంటి శక్తి అని రుజువు చేయడానికి సర్వంగా అన్ని రకాలుగా అనగా సామ భేద దండ ఎన్ని ఉన్న మార్గాలను అన్ని మార్గాల ద్వారా అమిత్ షా అక్కడ ఎన్నికల యంత్రాంగాన్ని టోటల్గా కంట్రోల్ చేయడం మూలాన కూడా ఇక్కడ ఎన్నికలలో బీజేపీ పార్టీ గెలిచిందని చెప్పుకోవచ్చు. అట్లాగే ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం కూడా ముస్లింల యొక్క జనాభా 30% ఉన్నది. ఆ 30%లో బంగ్లాదేశీయులను ఏరివేయాలి, ముస్లింలపై ఉన్నటువంటి ప్రచారాన్ని తీవ్రతరం చేసి బెంగాల్లో ఉన్నటువంటి మమతా బెనర్జీ కాంప్రమైజ్డ్ పాలిటిక్స్ చేస్తున్నారు, ముస్లిం బెనర్జీ అని అంటున్నారు అనడంతోనే అక్కడ వచ్చినటువంటి అంశాన్ని ముస్లింల యొక్క జనాభాను కూడా పెరిగిపోతారు అని చెప్పి భయపెట్టడం జరిగింది. హుమాయూన్ కబీర్ మరియు బాబ్రీ మసీదును కూడా ప్రేరేపించింది, ప్రోత్సహించింది కూడా బీజేపీయే. కాబట్టి వాళ్ళను ముందు పెట్టి తమ యొక్క సీట్లను గెలవడంలో అక్కడ బెంగాలీలలో ఈ యొక్క బీజేపీని సృష్టించడంలో ఆల్టర్నేటివ్గా బీజేపీ సక్సెస్ అయ్యింది ఖచ్చితంగా.